అన్‌ప్లాన్డ్ ట్రిప్. యాక్చువల్లీ అప్పటికప్పుడు అనుకోని సడన్‌గా ఇంకా రోజు ఇంట్లోనే ఉంటున్నాం. సమ్మర్ హాలిడేస్ కూడా అయిపోవడానికి వచ్చాయని చెప్పి సడన్‌గా ప్లాన్ చేసుకున్నామనమాట. శిల్పారామం వెళ్దామని. ఇది మా ఇంటికి కొంచెం దగ్గరగానే ఉంటది. సో, అందుకని ప్లాన్ చేసుకున్నాం. ఒక మిస్టేక్ ఏం చేశామంటే చిన్న పిల్లలతోటి శిల్పారామం వెళ్ళడం అనేది నాకైతే అంత గుడ్ థింగ్ లాగేం అనిపించలేదు. ఎందుకంటే ఎంట్రీలోనే అసల టాయ్స్ ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా టాయ్స్ కావాలని స్టార్ట్ చేశారు. సరే కదా లోపలికి వెళ్ళిపోయాం. ఇంకా ఎలాగో మేనేజ్ చేసి లోపలికి వెళ్తే మేము వెళ్ళడమే ఈవినింగ్ టైంలో వెళ్ళాం. ఆల్మోస్ట్ చీకటి పడుతుందన్నమాట. 6 తర్వాత వెళ్ళాము. బట్ వ్యూ అయితే చాలా చాలా బాగుంది. అండ్ చాలా అంటే అక్కడ ఉన్న నేచర్ కానీ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. బట్ ఇంత చిన్న పిల్లలతో వెళ్ళడం వల్ల నాకు ఇద్దరు చిన్నపిల్లలే, చెల్లి వాళ్ళ బాబు కూడా చిన్నోడు అవ్వడం వల్ల కనబడ్డ ఐస్ క్రీమ్స్, కనబడ్డ బొమ్మలు అన్నీ కావాలని ఏడుపు. సరే పోన్లే అని చెప్పి ఐస్ క్రీమ్స్ అవి కొని బయటికి వెళ్ళే టైంలో అక్కడ ఏంటంటే కాళ్ళు నొప్పి వస్తున్నాయి. కొంచెం సేపటికి కాళ్ళు నొస్తున్నాయి. ఎత్తుకో ఇదే గొడవ. ఎందుకు వెళ్ళాంరా బాబు అనిపించింది. కొంచెం సేపు ఇక్కడ ఆ రోజు మేము వెళ్ళిన టైంలో ఇలా డ్యాన్స్ చేస్తున్నారనమాట. క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది. కొంచెం సేపు చూసాము, మంచిగా అనిపించింది. యాక్చువల్లీ ప్రశాంతంగా పీస్ఫుల్గా ఇలాంటివి చూస్తూ ఎంజాయ్ చేయడం అంటే నాకు చాలా చాలా ఇష్టం. చూడండి ఎంత క్రౌడ్ ఉందో. నాకు పర్సనల్గా ఇలాంటివి ఎంజాయ్ చేయడం ఇష్టం. కాకపోతే నాకు అంత ఛాన్సే లేదు. మా ఆవిడ చూడండి అక్కడ ఐస్ క్రీమ్ తింటూ భలే అందులో కలిసిపోయాడు అనిపించింది. ఆ తర్వాత ఇంకా పద వెళ్ళిపోదాం ఒక్కటే గోల. బట్ ఇక్కడ వాటర్ ఫాల్ కానీ ఈవినింగ్ టైంలో లైటింగ్ కానీ నెక్స్ట్ లెవెల్ అండి. చాలా చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేయొచ్చు. సో వాటర్ అవి మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. తర్వాత బోటింగ్ స్టార్ట్ చేద్దామని గొడవ. బోటింగ్ ఆల్మోస్ట్ 6కి క్లోజ్ అంట టికెట్స్ ఇవ్వడం అది. సో అలో చేయలేదు. మేము ఆల్రెడీ 7 అయిపోయింది లోపలికి వెళ్ళేసరికి. బట్ ఎంత టార్చర్ అంటే వెళ్ళినంతసేపు వాళ్ళ ఏడుపులు, వాళ్ళ గుహల ఇవి తప్ప ప్రశాంతంగా 10 నిమిషాలు కూర్చున్నదైతే ఎక్కడా లేదు. ఇదే అల్లరి. ఎందుకు వచ్చామన్న టెన్షన్లోనే ఉన్నాం సగం అయితే. ఫస్ట్ టైం పిల్లలతో నాకు తెలిసి ఇలాంటి ట్రిప్ వేస్ట్ అనిపించింది. చక్కగా దగ్గరలో ఉన్న పార్క్కి తీసుకెళ్తే బాగుండేది అని ఫీలింగ్ వచ్చింది. ఒకటే అల్లరి. దానికి తోడు ఇక్కడ క్రాకరీ ఐటమ్స్, సెరమిక్ ఐటమ్స్ చాలా బాగుంటాయి. షాపింగ్ చేద్దాము అని అంటే ఎక్కడ చేయనిస్తున్నారు. లోపలికి వస్తే ఏది పగలు కొడతారో అన్న భయం. వాళ్ళకున్న ఫ్రస్ట్రేషన్ వల్ల మాకు ఏం చూడాలన్నా నచ్చట్లేదు. ఇక్కడ పాటరీ మనకి ఇవి నేర్పిస్తారు అనుకుంటా. దీనికి 100 రూపీస్ ఏదో టికెట్ తీసుకొని మరి వీళ్ళు మనకి చూపిస్తున్నారు. అంటే మనమే చేసే ఎక్స్పీరియన్స్ తీసుకురావడానికి చాలా చాలా బాగుంది. ట్రై చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బాగుంది. నాకైతే పర్సనల్గా చాలా నచ్చింది. అంటే ఒక్కసారైనా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుంది కదా. ఇక్కడ కొంతమంది అమ్మాయిలు అయితే ఏదో ట్రై చేసినట్టున్నారు. దాన్ని పట్టుకొని కొన్ని 4-5 ఫోటోలు దిగారు, అక్కడ పెట్టేశారు. సరే కదా అని చెప్పి ఇది ఒక జార్ ప్రైజ్ అడిగాను. 250 చెప్పాడు. కామ్గా అక్కడ పెట్టేసి వచ్చేసాను నేనైతే. నాకు ఇంకా కొనాలనిపించలేదు. దానికి తోడు బార్గెన్ చేయాలి ఫస్ట్. కొంచెం మన దగ్గర బార్గెన్ స్కిల్స్ ఉంటే బాగుంటుంది. ఇంకా ఇవన్నీ కూడా ఇవైతే చెక్కతో చేసిన ఐటమ్స్, శిల్పాలు చెప్తారు కదా. చాలా చాలా అంటే డీటెయిలింగ్ చాలా బాగుంది వాటిది. అండ్ ఇది స్పెసిఫిక్గా నాకు ఇక్కడ వెంకటేశ్వర స్వామి, నేను ఎక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నా అక్కడ ఆగిపోతాను, అంత ఇష్టం నాకు. సో అది చూస్తున్నాం. ప్రైస్ అడిగితే 45,000 చెప్పారు. ఇంకా కామ్గా మాటలు లేవు అనుకుంటూ బయటకు వచ్చేసాను. నాకు ఇంకా ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. సో మేబీ వాళ్ళ కష్టానికి అది వాళ్ళ ప్రైజ్ అనుకుంటా. సో వాళ్ళని అనడానికి లేదు. మన దగ్గర డబ్బులు లేనప్పుడు అలా అడగకూడదు అనిపించింది. తర్వాత ఈ ఐటమ్స్ చూసాము. నాకు యాక్చువల్లీ మా ఇంట్లో క్లాక్ పని చేయట్లేదు కదా, వాచ్ తీసుకుందామని చెప్పి ఇక్కడ తిరిగాను. యాక్చువల్లీ రీజన్ ఉంది అనమాట. అందుకనే ఈ షాపింగ్ మాల్ లేకపోతే నేను జనరల్గా యాక్చువల్లీ నాది బిజినెసే కాబట్టి లోపలికి వచ్చి అనవసరంగా కొనకుండా షో చేసుకుంటూ తిరగడం అంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. సో అందుకనే ఫస్ట్ చాలాసేపు ఆలోచించాను, మనకి ఇప్పుడు అవసరం లేని ఐటమ్స్ కదా అని. బట్ జనరల్గా ర్యాండమ్గా అయితే వీడియోస్ తీస్తూ వచ్చాను. బట్ ఎవరైనా వెళ్తే ఖచ్చితంగా గట్టిగా బార్గెన్ చేసే స్కిల్స్ ఉంటేనే లోపలికి వెళ్తే బెటర్ షాపింగ్ దగ్గరికి. ఎందుకంటే వాళ్ళు చెప్పే ప్రైజులు ఆకాశాన్ని అంటుతున్నాయి. మన వల్ల కాదండి బాబు. మనం దాంట్లో సగం రేటుకి అడిగినా వాళ్ళు మనం ఒకలా చూస్తారు. సో మన దగ్గర స్కిల్స్ ఉండి
చక్కగా మాట్లాడి తగ్గించుకునేంత ఉంటే కొంటే బెటర్ నాకు అనిపించింది శిల్పారామం ఎక్స్పీరియన్స్ బట్టి. ఇక్కడైతే కార్పెట్లు అవి ఉన్నాయి. కార్పెట్లు కూడా అంతే 16,000, 30,000, 50,000 కార్పెట్లు అనుకుంటున్నారా, ఇంటీరియర్ చేయించుకుంటున్నామా అనిపించింది. అంతంత రేట్లు ఉన్నాయి. బట్ అంటే మేబీ అవి వర్తేమో, క్వాలిటీ అయితే బాగుంది కానీ ప్రైజే కొంచెం భయంకరంగా ఉంది. బట్ చూశాను కొన్ని, కానీ మా ఇంట్లోకి ఇది కూడా లేదు ఇంట్లో అన్నట్టుగా అనుకున్నా. మా వాడు ఇక్కడ దీని మీదే పడుకుంటున్నాడు. ఇంకా రేపొద్దున ఇంటికి వచ్చిందంటే ఇంకా వాడు బెడ్ మీద పడుకోవడం మానేస్తాడేమో అనిపించింది. దాని మీదే పడుకుంటున్నాడు అస్తమానం. ఏం చేస్తున్నావు నాన్న అంటే చాలు వెళ్తున్నాడు దాని మీద బెడ్ అమ్మా అంటున్నాడు లేదంటే. సో వాడికి నచ్చినట్టుంది, తీసుకుందామనే థాట్ ఉండే కానీ మరీ 14,000 15,000 చెప్పేసరికి నేను ఎంత ఒక 5,000కి అడిగితే బాగోదు. 14,000 నా బడ్జెట్ కాదు. సో అడగాలా వద్దా అనిపించింది. అసలు వాటికి నిజంగా రేట్లు ఎట్లా ఉంటాయి? అంతే ఉంటాయా? నేనైతే ఎప్పుడు కొనలేదు. మీరు ఎవరైనా కొనుంటే చెప్పరా కొంచెం. 14,000 15,000 ఆ కార్పెట్కి పెట్టొచ్చా? ఏమో పెట్టొచ్చో పెట్టరాదో నాకు కూడా తెలియట్లేదు. సో నాకైతే అంత వర్త్ అయితే అనిపించలేదు. ఇంకా ఆ తర్వాత కొంచెం సేపు వాళ్ళని అక్కడ నుండి బయటికి తీసుకురావడానికి నేను పడ్డ పాటలు అన్నీ ఇన్ని కాదు. అందులోనూ 3 పిల్లల్ని పట్టుకురావడం అనేది రాంగ్ థింగ్ ఏమో అనిపించింది. అక్కడ గేమ్స్ ఆడిపించడానికి ఏం కనబడట్లేదు. ఒక బోటింగ్ ఒకటే అనిపించింది తప్ప మిగతా ఏం లేవు. వాళ్ళకి నచ్చట్లేదు ఆ ప్లేస్ అంతా. ఒకటే అల్లరి. వెళ్ళిపోదామమ్మా నిద్ర వస్తుంది అంటాడు ఒకడు, ఆకలేస్తుంది అంటాడు ఒకడు, కాలు నొప్పి వస్తున్నాయి అంటాడు ఇంకొకడు, ఎత్తుకో అంటాడు. ఎత్తుకొని ఎంతసేపు అని తిరుగుతాం, ఎంత దూరం అని తిరుగుతాం. మాకు కొంచెం సేపటికి నడుము నొప్పి వచ్చేస్తుంది. అమ్మ ఎందుకు వచ్చాం వీళ్ళతో అనిపించింది. దానికి తోడు ఈవినింగ్ టైంలో వెళ్ళేసరికి క్రౌడ్ చంపేసింది. చాలా జనాలు ఉన్నారు. ఎక్కడ పిల్లలు మిస్ అయిపోతారో అన్న భయం. ఎప్పుడు ఆ 3 చేతులు పట్టుకొనే తిరిగాం. దానికి తోడు హ్యాండ్ బ్యాగ్లో ఒక కాలేజ్ బ్యాగ్ తగిలించుకొని దాంట్లో అన్ని పాల డబ్బాలు, వాళ్ళకి కావాల్సిన చిప్స్ అన్నీ వేసేసుకున్నాం, ఫుడ్ ఐటమ్స్. దాని బరువు ఒకటి. అమ్మ ఎందుకు తిరుగుతున్నామా అనిపించింది. మేబీ రాంగ్ టైంలో వెళ్ళుంటాం. బట్ మీరు కనుక శిల్పారామం వెళ్ళుంటే మీ ఎక్స్పీరియన్స్ కూడా కొంచెం నాతో షేర్ చేసుకోండి. నేను పిల్లలతో వెళ్ళడం వల్ల ఈవినింగ్ వల్ల కావచ్చు నాకు అలా అనిపించింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సపోర్ట్ చేయండి ప్లీజ్. బాయ్.